హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ ఛానల్ అండి. ఇక్కడ నేను గోంగూర పచ్చడి తయారు చేస్తున్నానండి. ముందుగా ప్యాన్లోనికి గోంగూర తీసుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి వేయాలండి. దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఒక చిన్న గ్లాస్ వాటర్. దీనిలో ఒక టొమాటో కూడా వేసుకోవాలండి. వీటిని బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టి. ఇలా ఇందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీనిలోనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవడానికి ఫస్ట్ కొంచెం జీలకర్రను, తర్వాత 2 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని కచ్చాపచ్చగా దంచాలండి. మనం ప్యాన్ హీట్ చేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి జీలకర్ర తీసుకోవాలండి. కచ్చాపచ్చగా నూరి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, దీనిలో కాస్త పసుపు కూడా యాడ్ చేయాలండి. ఇదంతా బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న నూరిన మిక్సీ చేసుకున్న గోంగూర ఇందులో వేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని పోపులో కలిపేసుకోవాలండి. ఇప్పుడు మీకు టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అండి. చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులో మనం కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి, పచ్చి ఉల్లిపాయలు. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. ఇదండి మన టేస్టీ గోంగూర. ఇందులోనికి మనం పచ్చి ఉల్లిపాయలు తీసుకొని దాన్ని కలుపుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి, అందరూ ట్రై చేయండి. ఓకేనండి.